కార్ పైసలు కట్టకపోతే ఇంటి దగ్గర వస్తారు మా 1 లీటర్కి పావు లీటర్ చేసేది ఈ రోజు నిజమైంది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 13. సో మంచి ఫిర్బీ మీరు ఇంత మంచిగా సపోర్ట్ చేసిరు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అప్పుడప్పుడు మనం కూడా చేయాలి గైస్, మన ఇంట్లో పని చేయకపోతే ఏంది తింటాం, మనం కడుక్కోమా మనం. ఇది కూడా మంచి పర్సన్ మన పక్కన ఉండాలంటే ఒర్రేటోడు కోపం అయ్యేటోడు చిడాయించేటోడు ఉంటేనే మీరు కరెక్ట్ దారిలో ఉన్నట్టు. ఎవరైతే అల్లుళ్ళు ఉన్నారు కదా టిల్లు చోటు, వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉన్నారు గైస్. మొత్తం 2 days అయితే చాలా లాస్ చేసుకున్నాను నేను. లైక్ ఇట్లా అయింది నాది నిన్న పరిస్థితి. డే 13 అంత గాయస్ బ్లాగ్ కోసం మాట్లాడతారు. దగ్గర 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 ఇట్లా అయింది నాది నిన్న పరిస్థితి. అందుకోసం నేను నిన్న బ్లాగ్ తీయలే గైస్, సారీ ఏమనుకోవద్దు. సో జర్రా నిన్నటి నుంచి కొంచెం అంత చిన్న మూడ్ ఆఫ్ ఉంది. అది దేనికోసం ఉందంటే ఒక థింగ్ కోసం ఉంది. ఆ థింగ్ పైన నా మనసు అటకాయించింది. సో దానికోసం కొంచెం అంత పైసలు జమ చేసుకోవాలి, అందుకోసం సైలెంట్ ఉన్నా. సో డే అయితే చాలా బ్యూటిఫుల్ పోయింది. మేము మంచి ఫుడ్ తిన్నాం, మంచి కార్లో తిరిగినాం. నేను సంపత్ అన్న, రూపేష్ భాయ్. సో వీళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ భాయ్ అండ్ సంపత్ అన్న. సంపత్ అన్న అంటే నాతో జిమ్ చేస్తాడు కదా ఆ అన్న. అండ్ రూపేష్ భాయ్ అంటే ఆయన ఎక్కువ మందికి తెలియదు, మన సైదాబాద్ ఉంటుండే, ఇప్పుడు వేరే దగ్గర ఉంటుండే అనుకో షార్ట్లా. సో పోయింది నిన్న డే అయితే చాలా బ్యూటిఫుల్ అయింది. నేను నిన్న ప్రోటీన్ కూడా తాగలే. గడబడలో ఒక థింగ్ చూడడానికి పోతున్నాం అని చెప్పేసి గడబడలో ఇగో నేను నిన్న నా ప్రోటీన్ కూడా తాగలే గైస్. ఇగో ప్రోటీన్ కూడా తాగలే నేను. క్రియేటిన్ రబా షోల్డర్ కొట్టినా, రబా అని చెప్పేసి వాష్రూమ్ పోయి స్నానం వేసుకున్నా. రపా అని చెప్పేసి కార్లో ఇక్కడ నుంచి అడిగి పోయినాం. అక్కడ కూడా రపా అని చెప్పేసి ఆడగా మాకు ఇచ్చిండు. 1.5 lakh రూపాయలు ఎక్స్ట్రా 100 దానికి. వద్దురా గుద్దనూరు పూసుకొని ఉండాలి, కొన్ని రోజుల ధర ఇంట్రెస్ట్ లేకుండా కట్టాలి. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా కొనే టైంలో మొత్తం పైసలైనా ఇచ్చి తీసుకోవాలి, లేదు అంటే మొత్తం ఏదో ఒక సెటిల్మెంట్ చేసి రావాలనిపిస్తుంది. నాకు ఒక థింగ్ చాలా మంచిగా నచ్చిందే. సో ఆ థింగ్ పైన నా మనసు ఉంది. సో సూన్ అది తీసుకొని వస్తా అంటే తీసుకొని వస్తా పక్క. నాకు నిద్ర కూడా వస్తలే గైస్, మీరు నమ్మరు. 3 days నుంచి 2 days నేను షూట్కి పోలే. 2 days లైఫ్లో ఎప్పుడు పోలే నేను. చలో పోయినా కూడా 2 days పోకపోతే ముంబై ఢిల్లీ ఎక్కడైనా పోయి వచ్చేది ఉండే అంటేనే నేను పోను. ఎట్లాంటిది హైదరాబాద్ నుండి ఇక్కడ తిరిగి మొత్తం 2 days అయితే చాలా లాస్ చేసుకున్నాను నేను. లైక్ చాలామంది కాల్ చేసిరు సెప్టెంబర్ కోసం, దానికోసం దీనికోసం. సో ఒక థింగ్ కోసం ఇంతగానం కష్టపడుతున్నాం కాబట్టి ఆ థింగ్ అనేది వర్త్ ఉంటుంది కాబట్టి మనం కష్టపడుతున్నాం. సో దేనిలో పాజిటివిటీ రావాలని చెప్పేసి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పారు కదా. సో అదే నేను మైండ్లో ఎప్పుడు ఒక 2-3 years నుంచి అదే ఏదైనా గలీజ్గా కానీ దానికే ఒక మనం పాజిటివిటీగా పోవాలని చెప్పేసి నేను కూడా నా దిమాగ్లో తెచ్చుకున్నా. దానివల్ల నేను మంచిగా హ్యాపీగా ఉన్నా. అండ్ మూడ్ కూడా మంచిగా ఉంది. నిజం చెప్పాలంటే మూడ్ మంచిగా ఉంది. మూడ్ ఆఫ్ లాగా కనిపిస్తున్నా, అండ్ చిన్న మూడ్ ఆఫ్ ఉంది గైస్. నేను స్టార్టింగ్లోనే చెప్పిన నా మూడ్ ఆఫ్ అనేది చాలా చిన్నగా ఉందని చెప్పేసి. సో ఏం లేదు, కొన్ని రోజులు ఆగితే ఇంకా మంచి ఇదే తీసుకుందాం మనము. ఏంటంటే జర ఇంట్లో ఇప్పుడు అవసరం ఉంది, లేదంటే తీసుకోకపోతున్నాయి. ఎన్ని ఇయర్స్ నుంచి అయితే అసలు థాట్ రాలే. వచ్చింది థాట్ కానీ అది 1% వస్తుండే. ఇప్పుడేమో 99% వచ్చి నిల్చుంది. ఆ 1% అనేది క్యాష్ దగ్గర ఆగి ఉంది అంతే. ఇఫ్ క్యాష్ ఉందంటే ఇట్లా తెచ్చుకొని పెట్టుకుంటుండే. ఇంకోటి ఏంటంటే మనం ఫేక్ పనులు చేయం గైస్. ఇఫ్ మేము కూడా ఫేక్ పనులు చేయడం స్టార్ట్ చేసినాం అనుకో, ఇట్లాంటి థింగ్ నాకు తెలిసి మేము 4-5 years కిందనే మేము అచీవ్ చేస్తుండే. ఇది వాస్తవం. ఇంకోటి ఏంటంటే మేము న్యూడిటీ చేయం, వల్గర్గా మాట్లాడడం, క్రింజ్ వీడియోస్ చేయం. సింపుల్ బాత్. ఇఫ్ మేము కూడా ఇదే క్రింజ్లా మేము కూడా దిగజారి అగర్ మేము కూడా వీడియోస్లో వచ్చినాం అనుకో బయంచోద్ జబర్దస్త్ పైసా సంపాదించవచ్చు. కానీ మాకు పైసల ఆశ కాదు, మాకు రెస్పెక్ట్ ఆశ ఉంది. మా ఇద్దరు ఫ్యామిలీ రెస్పెక్ట్ కాపాడుకోవాలని మాకు ఆశ ఉంది అంతే. లేదు అంటే నా గలీజ్గా తిట్టుకుంటా బ్రేకప్ స్టోరీలో అది ఇది బ్లా 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 దానికి గుంజుకుంటా పోతుండే. అందరికీ కావాల్సింది కూడా వ్యూవర్స్కి కావాల్సింది కూడా ఇట్లాంటి మాల్ మసాలానే. కానీ ఆ మాల్ మసాలా చేయడానికి ఏముంది చెప్పు, 2 నిమిషాలు కాదు. ఇప్పుడు ఆమె కాలు ఇరిగింది, నాకు లోపట పుండు అయింది, ఏదో ఒకటి గలీజ్గా మాట్లాడి ఏదో ఒకటి చేస్తుండే. ఇట్లాంటివి అందరు చూస్తారు కానీ ప్రేమ చూడరు. ఫిర్బీ మీరు ఇంత మంచిగా సపోర్ట్ చేసిరు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ అవంతిక నాకు నేను సంజాయించినందుకు నేను కొంచెం అంతా సైలెంట్ వచ్చేసిన. లేదు అంటే ఇక నేను వైలెంట్గానే వస్తుండే అక్కడ నుంచి. సో ఇది నిన్న అయిన స్టోరీ అయితే చాలా బాగుండే. అండ్ ఒక దగ్గర ఆగిన మేము మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర జబర్దస్త్ ఫుడ్ తిన్నాం. తెలంగాణ బగారా బువ్వా అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడ వెళ్ళండి ఎందుకంటే చాలా బాగుంది. 250 రూపీస్ 350 రూపీస్ రీజనబుల్ ప్రైస్లోనే అన్లిమిటెడ్ రైస్ బగారా
కర్రీస్ మాత్రం లిమిటెడ్ ఉంటాయి, కొంచెం కర్రీ మాత్రం ఇస్తాడు. మటన్ చికెన్ బోటీ నాటుకోడి ప్రాన్స్ ఇంకా ఇట్లాంటివి అయితే హైలైట్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళండి. అండ్ నేను చెప్పిన పేరు గుర్తుంది కదా, తెలంగాణ బువ్వా కర్రీ, తెలంగాణ బగారా బువ్వా కర్రీ అని ఉంది కదా. సో అక్కడ వెళ్ళండి అండ్ మా వీడియో వాళ్ళకి చూపించండి. మీరు అట్లనే పోవడం కాదు, మా వీడియో అక్కడ చూపించండి. అన్న వీళ్ళు వచ్చారు కాబట్టి మేము వచ్చినామని చెప్పి చెప్పండి. సో మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ ప్లీజ్ కింద కమెంట్ చేయండి మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది అని. పాత వ్లాగ్ అయ్యో సారీ గైజ్, ఏం లేదు గైజ్, జర ఆమెకి సైనస్ ప్రాబ్లం అయింది అవంతి గది, ఎప్పటి నుంచో ఉంది. సో రీసెంట్గా తెలిసింది కాబట్టి ఆమె చేయి వాటర్లో పట్టగానే చిస్ చిస్ చేస్తుంది ఆమె. సో ఆ చిస్ చిస్ అనేది మనకు 2-3 సార్లు లాస్ట్ ఉంటుంది. ఆమె చిస్ చిస్ అనేది 10-15 టైమ్స్ వస్తుంది. అది కూడా గంటలు వస్తుంది, దినం మొత్తం వస్తుంది. సో ఆమె హెల్త్ ఖరాబ్ కావద్దని చెప్పేసి. సో మనం అంటే గట్టి పిండి కాబట్టి అప్పుడప్పుడు మనం కూడా చేయాలి గైస్. మన ఇంట్లో పని చేయకపోతే ఏంది, తింటాం మనం, కడుక్కోమా మనం. ఇది కూడా అంతే, తింటున్నాం కడుక్కుంటున్నాం అంతే, తప్పుగా అనుకోవద్దు. ఓకే, సో ఎన్ని మినిట్స్ అయింది? 4 జస్ట్ 4 అయితే ఇంకా మాట్లాడచ్చు. అరే మామ్ బంద్ చేయలే నేను. ఎందుకు బంద్ చేయలేవే? బంద్ చేయి మరి, అది నువ్వు చిన్నగా మసాలే అన్నావు కదా. మసాలాలి అంటే పాలు ఖతం అయిపోతాయి. మొన్న కూడా నేను ఫస్ట్ వీడియోలో నేను అసలు పాలు పెట్టలేదు. ఐ స్వేర్ పాలు పెట్టలేదు, ప్రామిస్. నువ్వు పాలు పెట్టడం కాదు, నేను అది చిన్నగా కూడా పెట్టాలి. అసలు నేను పాలు తాగుతానా ఇంట్లో? ఒకటి పాలు తాగడం తాగకపోవడం నేను తాగుతాను. అసలు పొయ్యి మీద పెడతాను, గరం అవుతుంది. 1 లీటర్ కి 1/2 లీటర్ చేసేది ఈ రోజు నిజమైంది. ఇగో ఈడ వరకు 1 లీటర్ ఉంటుంది, ఈడ వరకు అయింది. ఇది ఏం చెప్పాలి చెప్పు? అబద్ధాలు ఆడకే. నేను అసలు నేను బంద్ అయిందని చెప్పేసి హ్యాపీగా ఉన్నా. ఇగో ఇక్కడ వరకు ఇప్పటిదాకా వచ్చి నేను చెక్ చేసిన. చలో గైస్, ఏం కాదు. సో మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి. మన వైఫ్ కి మనం హెల్ప్ చేయకపోతే, మన మమ్మీకి మనం హెల్ప్ చేయకపోతే మనం ఏంద్రా చేయండి రా బాబు. హెల్ప్ చేయడం దాంట్లోనే మంచి ఉంటుంది. అండ్ హ్యాపీ బోనాల్. అండ్ మా బోనాలు కూడా వచ్చేస్తుంది, 9th ఉందంట మా బోనాల్. సో ఈసారి ఏంటంటే మా అక్క వాళ్ళకి అందరికీ ఇన్వైట్ చేస్తాం మేము. సో మళ్ళీ ఫ్యామిలీ గెదర్ అవుతుంది. సో మా అందరం మేము కలిసినాం అనుకో చాలా మంచి అనిపిస్తుంది. అండ్ నిన్న ఏంటంటే చిన్నగా కోపం కూడా ఉంది నా పైన నాకు, ఎందుకంటే మా పెద్దక్క బర్త్డే ఉండే గైస్. పోదాం అనుకున్నాం కానీ మేము ఒక దగ్గర స్ట్రక్ అయి ఉన్నాము, మంచి అనిపించలేదు మాకు కూడా. అండ్ నేనేమనుకున్నా అంటే డైరెక్ట్గా పోయి ఒక కేక్ కట్ చేపించి మంచిగా విష్ చేద్దాం అనుకొని చెప్పేసి వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టలే. ఫొటోస్ మంచి ఉండి కూడా నేను పెట్టలేకపోయినా. దాని తర్వాత నేను పోలేకపోతా అని చెప్పేసి నేనేం చేసిన, డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్ పెట్టేసిన. ఇక కోపం అయితే ఉంటుంది మన వాళ్ళకి, ఎందుకంటే మన బర్త్డేస్ కూడా వస్తారు, మన మంచి చెడులు వస్తారు. మా అక్క వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా మా అక్క కాబట్టి, మా పెద్దక్క కాబట్టి, మాకు సపోర్ట్ కాబట్టి మనం చేయాలి. సో ఇట్లా మనకి ఏంటంటే డాడీ లేనప్పటి నుంచి మాకు అక్క బావ వాళ్ళ దగ్గర మంచిగా చూసుకోర్రు, మంచిగా కాదు చాలా మంచిగా చూస్తారు కూడా. సో అట్లాంటి మా బాండ్ ఉంటుంది అందరిది. సో మా పెళ్ళిలో మేబీ చూసిరు అనుకుంటా మీరు మా అక్కకి, మా ఫ్రెండ్స్కి మాత్రం తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. సో ఇఫ్ పాసిబుల్ అయిందంటే ఈరోజు వెళ్ళి మనం ఒక కేక్ కట్ చేపించేసి ఆ వ్లాగ్లో అది కూడా మా అక్క వాళ్ళకు కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఇంకొకటి మా ఎవరైతే అల్లుళ్ళు ఉన్నారు కదా, టిల్లు చోటు, వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉన్నారు గైస్. సో వాళ్ళది కూడా యూట్యూబ్ లింక్ కింద పెడతా, ప్లీజ్ కొంచెం అంతా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనకు చూస్తారు కాబట్టి మన వాళ్ళకి కూడా మీరు చూడాలి. అండ్ వాడు ఏంటంటే చాలా మంచి ఐడియాలజీ తీసుకొని ఉంటాడు, లైక్ డ్రాయింగ్ కానీ యానిమీస్ కానీ ఎడిటింగ్ కానీ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాడు ఆ టిల్లు అనేటోడు. సో ఆయనతో కూడా నేను మీట్ చెప్పేసా. ఏం లేదు గైస్, మార్నింగ్ లేవగానే మమ్మీకి కొద్దిగా డ్రాప్ చేసేది ఉండే, డ్రాప్ చేసి వచ్చే టైంలో నా బండిది పెట్రోల్ది కీ ఉంటుంది కదా, అది ఆన్ అవుతలే. ఇక పోన్రా బాబు ఎందుకు తిప్పుకుంటూ ఉండాలని వచ్చే టైంలో ఏం చేసిన, ఇడ్లీ తీసుకొని వచ్చిన, పాలు తీసుకొని వచ్చి ఇక నేను పాలు పెట్టిన, ఎందుకంటే జిమ్కి రెడీ కావాలి అండ్ ఇది కూడా చేసుకోవాలి కాబట్టి కొంచెం చేస్తున్నా. అది ఆరిపోతుంది గైస్ మీ వల్ల, మళ్ళీ మంచిగా ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ. అంతేనా? అంతే. థ్యాంక్ యూ సో మచ్ మామ్. ఈ బ్లాగ్లో దానికోసం కాదు నిజంగానే, ఎందుకంటే ఆమె మంచిగా సపోర్ట్ చేస్తుంది గైస్. నాకు మంచిగా కాదు, చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది. బ్యాడ్ టైమ్స్లో కూడా చేస్తుంది, గుడ్ టైమ్స్లో కూడా చేస్తుంది. కానీ చేస్తుంది, చేసేటోళ్ళు కావాలి. అండ్ మంచి చేసేటంలో కూడా 2 రోజులు కావాలి, చెడు చేసేటంలో కూడా 2 రోజులు కావాలి. మంచి చేసేటంలో మాత్రమే ఉండి చెడు చేసేటంలో కూడా ఉండి ఉన్నాం అనుకో, బాయ్స్ లైఫ్ ఖరాబ్ అయిపోతాయి. సో ఇఫ్ మీకు జెన్యున్గా ఒక మంచి పర్సన్ మన పక్కన ఉండాలంటే, ఒర్రేటోడు, కోపం అయ్యేటోడు, చిడాయించేటోడు ఉంటేనే మీరు కరెక్ట్ దారిలో ఉన్నట్టు. లేదు అంటే ఉన్నారనుకో, ఇద్దరు నాశనం అయిపోతారు. సో ఇది నాకు ఈ లైఫ్ జర్నీలో తెలిసింది. ఇంకా నేను చాలా పెద్ద ముస్లోని, నేను మంచి మాటలు మాట్లాడవచ్చు, వేరే వీడియోలో మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఇన్వేషన్. బాయ్.